హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ప్రతాప్ సింగారంలో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో చూసి కొన్న వాళ్ళ తరపు నుంచి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే వితిన్ 1 మినిట్లో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి మనం ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏదైతే చూపిస్తున్నటువంటి రోడ్ ఉందో 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి బస్ కనెక్టివిటీ ఉంటుందండి. ప్రతి 10 నిమిషాలకి ఇక్కడ నుంచి మనకి ఉప్పల్ రింగ్ రోడ్కి అండ్ సికింద్రాబాద్కి కోటికి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకి 403 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకి హెచ్ఎండి లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ అనేది క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఎలివేషన్ వర్క్ చేయిస్తున్నారండి. ఈ అపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్న వర్క్ అంతా మనకి వితిన్ 1 మంత్లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకి 1110 ఎస్ఎఫ్టీలో ఉంది. అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 1120 ఎస్ఎఫ్టీలో ఉందండి. వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ప్లాట్ కింద ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరుగుతుందండి. లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్యానల్ బోర్డ్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వాచ్మెన్ రూమ్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇది వితిన్ 1 మంత్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద కవర్ చేద్దాం. బిల్డింగ్ యొక్క ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ స్టేర్ కేస్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ లిఫ్ట్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాను. అండ్ మెయిన్ చౌకోట్ అనేది మనకి 100% వుడ్తో చేయిస్తున్నారు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా టేక్ వుడ్తో చేయిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరుగుతుంది. అండ్ ఈ ప్లాట్ యొక్క సైజ్ అనేది 1110 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్లాట్ అనేది మనం మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆపోజిట్లో ఉన్న టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఆల్ సీలింగ్ వర్క్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ డైనింగ్ ఏరియా స్పేసెస్గా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ లేబర్ వర్క్ చేస్తున్నారు. సో ఈ వర్క్లన్నీ మనకి వితిన్ 1 మంత్లో కంప్లీట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అనేది మనకు ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకాలిటీ క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేసెస్గా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాష్రూమ్లో ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇదంతా మనకి ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇక్కడ ఉన్న వాష్రూమ్ పైన మనకి లో రూప్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరుగుతుంది. అండ్ కామన్ వాష్రూమ్లో ఉన్నటువంటి స్పేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో యొక్క ప్లేస్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లో రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ సింగారం ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కవర్ చేస్తున్నాము. ఏదైతే 100 ఫీట్ రోడ్ కవర్ చేస్తున్నామో ఇక్కడ నుంచి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఉప్పల్కి, సికింద్రాబాద్కి, కోటికి. అండ్ నెక్స్ట్ అటువైపు చూపిస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి మనకి వరంగల్ హైవే అండి.
సో వరంగల్ హైవేకి ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఫ్లాట్స్ యొక్క సైజెస్ అనేది 1110 ఎస్ఎఫ్టీ అండ్ 1120 ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎస్ఎఫ్టీ 4200 కోడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ప్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.